హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు. ఈ వీడియోలో మనం మిల్క్ మెయిడ్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్క్ మెయిడ్ స్వీట్ తయారు చేసుకోవడానికి మనకి బిస్కెట్స్ కావాలి. ఇక్కడ పార్లేజీ పెద్ద ప్యాక్ తీసుకున్నాం. ఇందులో ఇలాంటి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. ఇటువంటివి మనకు ఒక 6 ప్యాకెట్స్ వరకు పడతాయి ఇవి చేసుకోవడానికి. అలాగే దీంతో పాటు మనకి కోకో పౌడర్ కావాలి. ఒక బౌల్ కోకో పౌడర్ తీసుకున్నాము. అలాగే 400 గ్రామ్స్ మిల్క్ మెయిడ్ దొరుకుతుంది కదా, ఆ టిన్ ఒకటి తీసుకున్నాము. సో ముందుగా ఈ బిస్కెట్స్ని ఇలాగా క్రష్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీలో మనం వేసి పౌడర్ కింద చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లో మిల్క్ మెయిడ్ క్యాన్ ఓపెన్ చేసి ఆ మిల్క్ మెయిడ్ అంతా కూడా అందులో వేసుకుందాం. దాంట్లో ఇప్పుడు కోకో పౌడర్ వేసుకుందాం. ఒక 2 పెద్ద స్పూన్ల కోకో పౌడర్ అందులో వేసి ఆ మిల్క్ మెయిడ్లో కలుపుతున్నాము. సో దీంట్లో మనం ఒక స్పూన్ బటర్ వేసుకుందాం. బటర్ని కొద్దిగా వేడి చేసి కొంచెం కరిగించి దీంట్లో వేసుకున్నాము. ఇందులో బటర్ మాత్రమే యూజ్ చేయాలి, నెయ్యి వేస్తే టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా బిస్కెట్ పౌడర్ని అందులో వేసుకుంటూ ఇది బాగా గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ బిస్కెట్ పౌడర్ బాగా యూనిఫామ్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మిగిలిన పౌడర్ కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఇది బాగా థిక్ అయిపోతుంది. బాగా గట్టిగా అయిపోయింది చూడండి, చపాతీ పిండిలాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చేత్తో కలిపితే కొంచెం బాగా కలుస్తుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఒకవేళ ఇది బాగా అంటుకుంటుంది అనుకుంటే చేతికి మనం బటర్ అప్లై చేసుకుని దీన్ని మనం కోవా బిళ్ళల కింద చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. నెయ్యి యూజ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది, అందుకని బటర్ అప్లై చేసుకుని ఇలా మనం బిళ్ళల కింద చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ షేప్లో ఇలా చేసుకుని మనం 1 వీక్ వరకు కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. టేస్టీ మిల్క్ మెయిడ్ స్వీట్ రెడీ.